జయ శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ గురుభ్యో నమః. కార్తీక మాసం శివకేశవులకు చాలా విశేషమైన ఈ మాసం. అంటే మాసాలలోకెల్లా, అంటే అధిక మాసాలలోకెల్లా, అంటే అన్ని మాసాల కన్నా ప్రత్యేకమైన మాసము కార్తీక మాసం. ఇది శివకేశవులకు చాలా ప్రీతికరమైన మాసము. అంటే ఈ మాసంలో శివాలయాల్లో కానీ, తర్వాత విష్ణు ఆలయంలో కానీ, ఏ క్షేత్రానికి వెళ్ళి మీరు పూజ చేసినా కానీ చాలా విశేషమైన ఫలితం ఉంటుంది. శివాలయంకి వెళ్ళి బిల్వ పత్ర అర్చన చేయండి. విష్ణు ఆలయంకి వెళ్ళి తర్వాత ఏది మన లక్ష్మీదేవి అని చెప్పంటే సాక్షాత్ ఆయన స్వరూపం ఉన్న తులసి దేవి వారి యొక్క మాల అని చెప్పంటే ఏదైతే ఉందో తులసి దళంతో మాల చేసి స్వామివారికి అర్పించిన విశేషమైన ఫలితం ఉంటుంది. తర్వాత ఇందులోనూ ప్రతి ఒక్క రోజు మనకు ప్రతి ఒక్క విశేషమైన రోజు ఉంటుంది అని ప్రత్యేక ఆ రోజు ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంది ఏది ఈ కార్తీక మాసంలో. అయితే ఇందులో పౌర్ణమి తీసుకున్నట్టయితే పౌర్ణమి రోజు ఎలా ఆచరించాలి అని చెప్పంటే పూర్ణిమ రోజు మీరు నది స్నానం ఆచరించండి. అంటే ప్రతిరోజు నది స్నానం ఆచరించాలి. 4 సోమవారాలు ఆచరించాలి. కానీ అలా వీలు కాకుండా ఉంటే ప్రతి ఈ ఒక్క సోమవారం అయినా కానీ ఈ యొక్క పౌర్ణమి రోజైనా మీరు ఈ యొక్క నది స్నానం ఆచరించండి. ఈ నది స్నానం ఆచరిస్తే చాలా విశేషమైన మీకు పుణ్యమే కలుగుతుంది. ఆ రోజు నాడు మీరు ఉదయమే లేచి మీ ఇంటిల్ని శుభ్రం చేసుకొని బ్రాహ్మీ ముహూర్తంలో 3 గంటలు అంటే 4 గంటలకు 5 గంటలకు బ్రాహ్మీ ముహూర్తం ప్రారంభమవుతుంది. 4 గంటల 45 నిమిషాల నుంచి బ్రాహ్మీ ముహూర్తం ప్రారంభమవుతుంది. కాబట్టి దానికన్నా ముందే మీరు మేలుకొని మీరు నదీ స్నానం ఆచరించి మీ ఇంటిలోనూ ఏది పూజ చేసుకోండి. విష్ణువు గాని, తర్వాత మన శివునికి గాని, విష్ణువు గాని శివుని గాని ఇద్దరికి పూజ చేసుకొని తర్వాత ఇట్లా భేదం చూడొద్దు. ఆ రోజు మాత్రం ఖచ్చితంగా మీరు ఈ యొక్క ఆచరణ పెట్టి తర్వాత తులసి కోట దగ్గర 11 వత్తులు గాని, తర్వాత 365 వత్తులు గాని పెట్టి అక్కడ పెట్టిన తర్వాత విశేషం అంటే తర్వాత ఏమిటి అని చెప్పంటే ముందుగా మీరు అక్కడ ఉన్న తులసి కోట దగ్గర ఆ గద్దె ఏదైతే ఉందో అక్కడ మీరు గోమయంతో అలుక్కోవాలి. గోమయంతో ఏంటి ప్రాధాన్యత అని చెప్పంటే అది ఒక మీకు కథ ఉంది. అయితే ఆ కథలో ఏమిటి అని చెప్పంటే అమ్మవారు దీపావళి రోజు ఆకాశం నుంచి కిందికి వచ్చినప్పుడు దీపావళి రోజు వచ్చినప్పుడు అప్పుడు ప్రతి ఒక్క ఇంటికి తిరుగుతూ ఉంటుంది. అప్పుడు పూర్వకాలం ఆమె వచ్చినప్పుడు తిరుగుతూ ఉంటే ఏమైతుంది అని చెప్పంటే ఎవరు అమ్మవారిని పూజించకపోయేసరికి అమ్మవారు ఒక గోశాల ఉంటుంది, కామధేను గోశాల, అక్కడికి వెళ్ళినప్పుడు ఆ గోశాలలో నేను మీ ఇంట్లోకి వస్తాను అని చెప్పని ఆ గోమాతను అడుగుతుంది. గోమాత అడిగితే అప్పుడు గోమాత అంటుంది, అమ్మా తల్లి నువ్వు రావద్దు, మాకు రావడానికి మీరు వీల్లేదు, మీరు మా ఇంటికి రావద్దు అని చెప్పి అంటుంది. అయ్యో ఏమిటి అది, నేను వస్తే నీకు సకల సౌభాగ్యాలు ఐశ్వర్యాలు నేను ఇస్తాను కదా, ఎందుకు రావద్దు అని చెప్పని అంటున్నావు అని చెప్పనంటే లేదమ్మా నువ్వు వస్తే నాకు గర్వం పెరుగుతుంది, నువ్వు వస్తే ఎందుకని చెప్పంటే నాకు ఐశ్వర్యాలు వస్తే నేను మళ్ళీ నిన్ను పూజించడం మర్చిపోతాను అని చెప్పని కామధేను అంటుంది. కాబట్టి అట్లా అన్నప్పుడు లేదమ్మా నేను వస్తాను అని చెప్పంటే సరే అమ్మా నువ్వు రా అని చెప్పని నా ఉదర భాగంలో నువ్వు నివసించు అంటే నాకు తట్టు భాగం వెనక తట్టు భాగం అని చెప్పంటే అక్కడ గోమయం ఉంటుంది కాబట్టి అక్కడ లక్ష్మీ అమ్మవారు ఉంటుంది కాబట్టి గోమయంతో తీసుకొచ్చి ఈ యొక్క తులసి కోట దగ్గర మనం వేసి పూజ చేసినట్టే విశేషమైన పుణ్యఫలితం అనేది ఉంటుంది. కాబట్టి ఆ రోజు నాడు మీరు ఈ యొక్క తులసి కోట దగ్గర గోమయం పెట్టండి, అలికి అందులోని దీపారాధన చేస్తే బాగుంటుంది. ధూపదీప నైవేద్యం చేయండి, చేస్తే బాగుంటది. తర్వాత 365 ఒత్తులు పెట్టి మీరు దీపారాధన చేయాలి. ఇది ఎవరు ఇంటి యజమాని చేయాలి. ధర్మపత్ని సమేతస్య కుటుంబస్య అని చెప్పంటే అందరూ కలిసి మీరు చెయ్యాలి. కాబట్టి మీరు ధర్మపతితో కూర్చొని మీరు ఇది చెయ్యాలి. ఎవరు చేయాలి? భర్త గారే చెయ్యాలి, భార్య కాదు. భార్య అతని వెంట ఉంటుంది కాబట్టి అలా చెయ్యండి. చేస్తే మీకు ఈ యొక్క 365 రోజులు ఏదైతే ఉన్నదో చేసిన పుణ్య ఫలితం అనేది మీ ఖాతాలో పడుతుంది. తర్వాత ఈ సాయంకాలం ఏదైతే ఉందో మీరు ఈ పౌర్ణమి రోజు నాడు సాయంకాలము ఎవరైతే ఉన్నారో శివాలయము గాని, తర్వాత శ్రీ మహావిష్ణు యొక్క క్షేత్రం ఆలయానికి గాని వెళ్ళండి. అక్కడ మీరు దీపదానము తర్వాత దీపారాధన చెయ్యాలి. ఎక్కడ ఎలా చేస్తారని చెప్పంటే ఈ 365 ఒత్తులు ఇక్కడ పెట్టి తిరిగి మళ్ళీ ఒక 365 ఒత్తులు ఆవు నెయ్యి పోసి, లేదు అని చెప్పంటే ఆవు నెయ్యి దొరకలేదండి అని చెప్పంటే ఇది ఇప్పుడు దొరకడం కూడా కష్టమే ఉంటుంది. కానీ దొరికితే సంతోషము. ఆవు నెయ్యి తీసుకొని లేదా నువ్వుల నూనె పోసి మీరు దేవాలయం దగ్గరికి వెళ్ళి అక్కడ స్వామివారి దగ్గర
పెట్టండి. పెడితే విశేషమైన మీకు పుణ్య ఫలితం ఉంటుంది. ఏ ఫలితం ఉంటుంది అని చెప్పంటే, మీరు 365 రోజులు కూడా మీరు దీపం పెట్టని వారు ఎవరైతే ఉన్నారో ఈ 365 ఒత్తులు తీసుకువెళ్ళి అక్కడ పెట్టి దీపారాధన చేయడం వల్ల మీకు సంవత్సర కాలము దీపారాధన చేసిన పుణ్య ఫలితం అనేది మీ ఖాతాలో పడుతుంది. ఇది ప్రతి ఒక్కరూ మర్చిపోవద్దు. కాబట్టి కుటుంబ సమేతంగా మీరు వెళ్ళండి. వెళ్ళి నియమనిష్టలతోటి ఉండి కుటుంబ సమేతంగా వెళ్ళి మీరు సాయంకాలం అంటే ప్రాతకాలము అంటే అసుర సంధ్య వేళ అక్కడికి వెళ్ళి మీరు దేవాలయాలు దీపాలు పెట్టి దీపారాధన చేసి మీరు అక్కడ పెట్టండి. పెడితే మీకు ఈ యొక్క పుణ్య ఫలితం అనేది ఉంటుంది. తర్వాత ఎప్పుడైతే ఉన్నారో ఈ వివాహం గాని ఎవరైతే పెళ్లి కాని వారు ఉన్నారో వారు ఈ యొక్క తులసి కోట దగ్గర కూడా రోజు అంటే ఆ రోజు నాడు మీరు దీపం పెట్టి ఆవు పేడతో అలికి దీపం పెట్టి చేసినట్టయితే అంటే చాలా విశేషమైన పుణ్య ఫలితం అనేది ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఇంకొకటి చెప్పచ్చు. ఏది ఆ రోజు ఇది చేయండి. చేసిన తర్వాత ఇంకొకటి మళ్ళీ ఏమిటి చేస్తారు అని చెప్పారంటే ఆ దీపాన్ని మనం చూస్తూ ఉంటాము. అరుణాచలంలో దీపం పెడతారు, పైకి దీపం పెట్టి అని చెప్పంటే పెద్ద దీపారాధన చేస్తారు. ఆ రోజు కొండ పైన పెడతా ఉంటారు. లేదని చెప్పంటే ప్రతి ఒక్క ఆలయంలో ధ్వజస్తంభం పైన ఆ దీపం ఆరిపోకుండా ఉండి అక్కడే పెట్టి దీపారాధన చేస్తారు. అంటే ప్రతి ఒక్కరు ప్రజలందరూ దాన్ని చూస్తూ దర్శనం చేసుకోవాలి. అంటే అక్కడికి వెళ్ళని వారు వృద్ధులు ఎవరైతే ఉన్నారో 70-80 సంవత్సరాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళలేని వారు అక్కడ ధ్వజస్తంభం మీద ఉన్న దీపాన్ని చూసి వీరు నమస్కారం చేసుకుంటారు. నమస్కారం చేసుకున్నంత మాత్రాన కూడా వారు ఈ యొక్క 365 రోజులు చేసిన దీపదానం దీప ఆరాధన చేసిన పుణ్య ఫలితం అనేది ప్రతి ఒక్కరికి కలుగుతుంది. కాబట్టి ఆ రోజు నాడు ఇది దీపారాధన చేస్తే ఇంకా పుణ్య ఫలితం అనేది మీ అందరికీ ఉంటుంది. తర్వాత మీరు అరుణాచలంలో చూస్తే మనమైతే అక్కడ పెడతారు కదండి, అంటే అక్కడ పెడతారు, అక్కడ మళ్ళీ ఆ రోజు గిరి ప్రదక్షిణ చేయడానికి కూడా వీలుండదు. అంత జన సమూహం వస్తారు అక్కడికి. చాలా విశేషమైనది అక్కడ జరుగుతుంది. ఒక మిరాకిల్ జరుగుతుంది అని చెప్పని చెప్పుకోవచ్చు. కాగా మళ్ళీ ఇప్పుడు ఏంటని చెప్పంటే ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఆవు పేడ అని చెప్పాను కదండి. ఆవు పేడ ఎవరైతే ఉన్నారో ఆవు పేడతోటి హోమం చేయాలి. ఆవు పేడతోటి హోమం చేసినట్టయితే వారికి 41 రోజులలో వారికి వివాహం జరుగుతుంది. ఇది శాస్త్ర ప్రకారం. తర్వాత ఇంకొకటి సంతానం లేని వారు సౌభాగ్యం కోసం కూడా మీరు ఇది చేసుకోవచ్చు. ఆవు పిడికలతోటి హోమం చేసినట్టయితే అది మీకు సంతానం కలుగుతుంది. పుత్ర పౌత్ర అభివృద్ధి అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత ఇదే రోజు నాడు మీరు దీపము సాయంకాలం చూస్తారు. లేదంటే ఒక నదిలో కూడా మీరు వేస్తూ ఉంటారు. ఈ నదిలో ఏది అని చెప్పంటే మీరు అరటి ఆకు ఒక డొల్లా ఉంటుంది కానీ దాన్ని కట్ చేసి అందులోని ఈ దీపం పెడతారు. అక్కడ కూడా 365 ఒత్తులు పెట్టి మీరు కూడా చేయొచ్చు, అక్కడ చేయొచ్చు. తర్వాత అంటే ఇక్కడ ఇచ్చుకుంటూ ఈ దేవాలయంలో మీరు ఇచ్చి అక్కడ కూడా మీరు అది చేయొచ్చు. ఇచ్చినప్పుడు ఈ దీపాన్ని పైకి చూపించాలి. మీరు పైకి ఏమని చూపిస్తారు అని చెప్పనంటే చూసినప్పుడు దామోదర ఆవాహయామి అంటే దామోదర ఆవాహయామి అని చెప్పంటే దామోదరుడు అంటే శ్రీ మహావిష్ణు ఆవాహయామి అంటే దీనికి దామోదర మాసము కూడా అని చెప్పంటాం. దామోదర మాసం అంటే శ్రీకృష్ణ లీల ఉంటది. ఆ లీల కూడా మీకు వేరే వీడియోలో మీకు వివరిస్తాను. తర్వాత త్ర్యంబక ఆవాహయామి అంటే ఇది ఏదన్నా ఒకటి చెప్పండి అని చెప్పంటే దామోదర ఆవాహయామి త్ర్యంబక ఆవాహయామి అని చెప్పంటే శివుడు త్ర్యంబక అని చెప్పంటే ఆయన వస్తాడు అని చెప్పంటే అయిన తర్వాత అలా ఆవాహన చేసుకొని మీరు చూపించినట్టయితే చేస్తూ మీరు ఆకాశం వైపు చూడండి. చూసి ఈ యొక్క నేను ఏది మీకు ఉన్న ఇది ఏదైతే ఉందో ఈ యొక్క పోయంను మీరు చదవండి అని చెప్పంటే ఈ శ్లోకం చదువుకుంటే మీకు తెలుస్తుంది. ఏమని చెప్పంటే మీరు దీపం దేనికోసం చూపిస్తున్నారు, భగవంతుడికి దేనికోసం చూపిస్తున్నారని చెప్పని ఇందులో మీకు ఉంటుంది. ఏమిటి చెప్పంటే కిటపత్వంగాః మసగచ్చ వృక్షాః చలస్తే ఏ నివసంతి జీవాః దృష్టపాదీపం నీచ జన్మ భాగీనం భవతింత్వ శపాచాహి విప్రహాం అంటే ఏమిటి అని చెప్పంటే కీటాహ అని చెప్పంటే కీటకాలు అని చెప్పంటే ఏదైతే ఉన్నదో పాపం ఆ కీటకాలు ఏమిటి అని చెప్పంటే
మనం దీపం పెట్టినప్పుడు కీటకాలు వస్తుంటాయి. అవి ఎవరి బల్లులకు దాని చిన్న చిన్న ప్రాణులకు ఆహారం. కానీ వాటికి ఇంకోటి వాటికి ఒక ఏది ఓం నమో నారాయణాయ అని చెప్పే అవకాశం లేదు వాటికి. కాబట్టి ఓన్లీ మన మనుష్యునికి మాత్రమే ఇది ఉంది అని చెప్పంటే మనం సద్వినియోగం చేసుకోవాలి. ఈ జన్మలో మన దీపం ఉన్నప్పుడే, అంటే మన శరీరంలో జ్యోతి ఉన్నప్పుడే, అంటే ప్రాణం ఉన్నప్పుడే ఇవన్నీ చేసుకోవాలి. ఎందుకంటే ప్రాణం మనం ఇక్కడి ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళినప్పుడు తర్వాత మనం ఏం చేయలేము. కాబట్టి ఇక్కడ ఏమని చెప్తున్నా అంటే కీటకాహ అంటే కీటకాలు అవి వచ్చి ఆ దీపానికి వచ్చి ఆ దీపం అందులో పడిపోతుంది. పడినప్పుడు ఏంటి, వాటి రెక్కలు కోల్పోయి అది ప్రాణం అనేది తర్వాత విడిచిపెడుతుంది. తర్వాత పత్తంగాహ పురుగులు ఏవైతే ఉన్నారో పురుగులు, తర్వాత మసగచ్చాహ అని చెప్పంటే దోమలు, ఇవన్నీ అందులోనే పడి మరణిస్తాయి. వృక్షాహ అంటే వృక్షాలు ఏవైతే ఉన్నాయో మనకు వృక్షము చూస్తారని మనకు పువ్వులు, కాయలు, పండ్లు అన్నీ ఇస్తుంది. తర్వాత వాటి నుంచి చెరుకు, వంట చేసుకోవడానికి చెరుకు కూడా ఇస్తుంది. అన్ని రకాల మనకు ఇస్తుంది. కాబట్టి వృక్షాహ అని చెప్పంటే వాటికి అని చెప్పంటే ఈ దీపం పెట్టినప్పుడు, దీపం ఇట్లా పైకెత్తి చూపినప్పుడు ఆ దీపంలో అంటే భగవంతునికి మనము నివేదన చేస్తున్నాము. దీపాన్ని చేసినప్పుడు ఈ యొక్క ఆ దీపం యొక్క అంటే ఒక వేడి ఈ యొక్క కీటకాలకు వస్తుంది. కీటకాలకు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, వాటికి ఏది మళ్ళీ జన్మ లేకుండా వారికి పునర్జన్మ అని చెప్పంటే అవి ఏది దేవలోకానికి అని చెప్పంటే ఏదైతే ఉందో వైకుంఠానికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అంటే వారికి ఆ స్వామివారిలో ఐక్యమైపోయే అవకాశం ఎక్కువ ఉంటుందని చెప్పండి. నువ్వు చేసే దీపారాధన వల్ల ఇలాంటి అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. తర్వాత పత్వంగా పురుగులు కూడా అందులో పడి మరణించినా కానీ అవి కూడా అక్కడికి ఏలని చెప్పంటే స్వర్గలోకాలకు వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. తర్వాత మసగచ్చ దోమలు కూడా మీరు ఆ యొక్క దోమలు కూడా మరణించినాక కూడా మీరు అక్కడికి వెళ్ళిపోవడం జరుగుతుంది. తర్వాత వృక్షాహ అంటే వృక్షాలు ఎట్లా పడతాయని చెప్పంటే ఏదైతే వృక్షాలు ఉన్నాయో ఈ దీపం యొక్క వేడి గాని వాటి యొక్క గాలి గాని తగిలిన గాని వాటికి కూడా మోక్షం అనేది ఉంటుంది. తర్వాత జలస్తే ఏ నివసంతి జీవాహ అని చెప్పంటే మీరు ఆ యొక్క ఎక్కడైతే ఉందారో ఏది నది ఉందో నది గాని సముద్రం గాని అక్కడ ఉండి మీరు దీపారాధన చేయడం వల్ల ఈ దీపం పట్టి అని చెప్పంటే ఇక్కడ నుంచి ఆ దీపం ఒక వెలుతురు ఆ సముద్రంలో పడుతుంది. పడినప్పుడు అక్కడ ఉన్న జీవాలు ఏవైతే ఉన్నాయో వాటికి అన్నిటికీ మోక్షం అనేది వస్తుంది. తర్వాత స్వామివారి యొక్క అనుగ్రహం కూడా వాటికి ఉంటుంది. తర్వాత దృష్టపాదీపం నీచ జన్మ భాగీన అని చెప్పంటే ఎవడైతే ఉన్నాడో అది ఎవరైతే అని చెప్పంటే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఏది వీళ్ళని ఏమంటారు అని చెప్పంటే దేవుణ్ణి కొలని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నాస్తికులు కూడా అని చెప్పని అంటారు. వాళ్ళు నాస్తికులు అని వాళ్ళు ఉంటారు. తర్వాత భవంతిత్వాహం అని చెప్పంటే వాళ్ళు ఆ నాస్తికులు కూడా మంచి జరుగుతుంది. వారికి కూడా వారు నాస్తికులు వచ్చి నువ్వు దీపారాధన చెయ్యంగా నీ పక్కన ఎవరైతే నిలబడతారో వారికి ఈ దీపారాధన గిట్ట వారికి వారికి ఒక అవకాశం, వాటి యొక్క గాలి కూడా వారికి సోకిన గాని వారికి యొక్క పుణ్య ఫలితం అనేది కూడా పడుతుంది. తర్వాత భవంతింత్వా శపా అంటే శపాచాహి విప్రాహం అని చెప్పంటే వేదము తెలియకుండా వేద ప్రకారం జీవించకుండా వేదాన్ని విస్మరించి వాని కడుపు కోసమే జీవిస్తూ ఉండి వారి కుటుంబం కోసమే జీవిస్తూ ఉండి దీపారాధన చేయకుండా భగవంతుని మొక్కకుండా కూడా ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఇది యొక్క మోక్షం ప్రసాదించాలని చెప్పని నువ్వు దీపాన్ని ఎత్తి స్వామి వారికి ఆరాధిస్తున్నావు. కాబట్టి ఈ రోజు నాడు మీరు ఈ యొక్క 365 ఒత్తులు పెట్టి మీరు చేయడం వల్ల ఎంతమందికి అంటే ఇటు జీవులకు, తర్వాత జలంలో ఉండే వాటి ప్రాణులకు, తర్వాత వృక్షాలకు, తర్వాత క్రిములు, కీటకాలకు, తర్వాత ఎవరైతే ఉన్న దేవుని నమ్మని వారికి అందరికీ మీరు మేలు చేస్తున్నారు. కాబట్టి అప్పుడు స్వామివారు ఒక్కంచెలు చూస్తారు. చూసి ఆహా వీడికి ఇంత అంటే వీరు మానవ జన్మ ఎత్తినాక కూడా నా కోసం చేసి తర్వాత ఇతర ప్రాణుల కోసం చేసింది కాబట్టి నీకు మోక్షం ప్రసాదిస్తాడు. తర్వాత ఇతకు అని చెప్పంటే మళ్ళీ జన్మ లేకుండా చేస్తాడు. జన్మ లేకుండా అని చెప్పంటే స్వామి వారిలో ఐక్యమైపోవడమే అంతే. అక్కడ ఆనందం ఎప్పుడు ఆనందంతో ఉంటారు. కాబట్టి ఇన్ని ఉంటున్నాయి. అంటే ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజునాడు మీరు ఇలాంటి దీపారాధన చేయడం వల్ల ఇంత విశేషమైన పుణ్య ఫలితం అనేది ఉంటుంది. కావున మీరు ఈ యొక్క
రోజునాడు మీరు చాలా విశేషంగా మీరు దేవాలయాలకు వెళ్ళండి, దీపారాధన చేయండి. సముద్ర అని చెప్పంటే నదులు ఎక్కడైతే ఉన్నారో అక్కడికి వెళ్ళి సాయంకాలం వెళ్ళి మీరు దీపారాధన చేసి అందులోను ఆ సముద్రములోను ఆ జలములోను మీరు దీపాన్ని పెట్టి విడిచినట్టయితే అవి అలల పైన వెళ్తూ 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 అక్కడెక్కడో నిమజ్జనమై ఉంటాయి. కాబట్టి ఇది మీకు విశేషమైన పుణ్య ఫలితం ఉంటుంది. ఈ కార్తీక మాసంలో పౌర్ణమి రోజు ఇది తప్పకుండా ఆచరించండి. శ్రీమాత్రే నమః. మీరు ఇంతకు ముందు నా ఛానల్ చూడని వారైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ బంధువులకి మిత్రులకి అందరికీ షేర్ చేయండి. మీకు నోటిఫికేషన్ అంటే మన సనాతన ధర్మం యొక్క ప్రతి ఒక్కటి మీకు ఏమీ కావాలి అని చెప్పంటే మన ధర్మం ప్రకారం ఎలా చేయాలి అని చెప్పని మేము మీకు వీడియోలు అంటే ఎక్కువ రెగ్యులర్గా పెడుతూ ఉంటాం. కాబట్టి మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలి కాబట్టి మీరు బెల్ ఐకాన్ నొక్కండి. శ్రీమాత్రే నమః.